రాష్ట్ర విద్యుత్ సామర్థ్యాన్ని పెంపొందించడంలో తెలంగాణ సర్కార్ మరో ముందడుగు వేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచనలతో రాష్ట్ర అధికారుల ప్రయత్నాలు ఫలించాయి. బిల్డ్ ఓన్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ సిస్టంలో 22 హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టులపై హిమాచల్ ప్రదేశ్ ప్రతిపాదనలు ఆహ్వానించింది. హిమాచల్ ప్రదేశ్లో పర్యటిస్తున్న విద్యుత్ శాఖ అధికార బృందం ఆ ప్రతిపాదనలపై అధ్యయనం చేసి 100 మెగావాట్లకు పైగా సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులపై ఆసక్తి చూపింది. ఈ ప్రాజెక్టుల ద్వారా ఉత్పత్తి అయ్యే హైడ్రో ఎలక్ట్రిక్ విద్యుత్తును తెలంగాణకు సరఫరా చేయనున్నారు. ప్రస్తుత రాష్ట్ర అవసరాలు, భవిష్యత్ విద్యుత్ డిమాండ్లను తీర్చేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని తెలంగాణ సర్కార్ భావిస్తోంది. ఇక ఈ ప్రాజెక్టులకు సంబంధించి ఢిల్లీలో హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖవిందర్ సింగ్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఈ ప్రాజెక్టులకు సంబంధించి ఎంఓయూ పంపాల్సిందిగా హిమాచల్ ప్రదేశ్ సీఎంను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరారు. రాష్ట్ర విద్యుత్ సామర్థ్యాన్ని పెంపొందించడంలో తెలంగాణ సర్కార్ మరో ముందడుగు వేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచనలతో రాష్ట్ర అధికారుల ప్రయత్నాలు ఫలించాయి. బిల్డ్ ఓన్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ సిస్టంలో 22 హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టులపై హిమాచల్ ప్రదేశ్ ప్రతిపాదనలు ఆహ్వానించింది. హిమాచల్ ప్రదేశ్లో పర్యటిస్తున్న విద్యుత్ శాఖ అధికార బృందం ఆ ప్రతిపాదనలపై అధ్యయనం చేసి 100 మెగావాట్లకు పైగా సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులపై ఆసక్తి చూపింది. ఈ ప్రాజెక్టుల ద్వారా ఉత్పత్తి అయ్యే హైడ్రో ఎలక్ట్రిక్ విద్యుత్తును తెలంగాణకు సరఫరా చేయనున్నారు. ప్రస్తుత రాష్ట్ర అవసరాలు, భవిష్యత్ విద్యుత్ డిమాండ్లను తీర్చేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని తెలంగాణ సర్కార్ భావిస్తోంది. ఇక ఈ ప్రాజెక్టులకు సంబంధించి ఢిల్లీలో హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖవిందర్ సింగ్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఈ ప్రాజెక్టులకు సంబంధించి ఎంఓయూ పంపాల్సిందిగా హిమాచల్ ప్రదేశ్ సీఎంను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరారు.